మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని పరిశుద్ధ నామాన్ని కీర్తిస్తూ కొనియాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువును స్తుతించుకుందాం, కొనియాడదాం. సంవత్సరం అంతా చాలా జయోత్సవాలతో ముగించాం కదా. దేవుని కృప ఈ మాసంలో ఎంత ఇక్కట్లు, ఎంత ఇబ్బంది, ఊపిరాడనంత పరిస్థితి కలిగిన జయం ఏంటంటే సంవత్సరం అంతా అయిపోయింది. ప్రభు మనల్ని కాపాడుతూ, పోషిస్తూ, నడిపిస్తూ, ఆదరిస్తూ వచ్చిన కృపలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నాకు ఆశ్రయంగా ఉన్నావు. శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించెదను. నీ రెక్కల చాటున దాగుకొందును. మమ్మను కాపాడుటకు కృపా సత్యములు నియమించి ఉన్నావు. ఓ దేవా, స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతిద్దాం. అందరూ కూడా స్తుతించాలి. హృదయపు లోతులో నుండి స్తుతించాలి. మేలు నీ కంటికి కానరాకపోవచ్చు, మంచిని చెవికి వినబడకపోవచ్చు, కానీ ప్రభును స్తుతించు. ప్రభు దయాళుడు, ప్రభు నమ్మదగినవాడు, ప్రభు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఘనపరచు. ప్రభును స్తుతించు. దేవానికి స్తోత్రం. అయినను నీవు దేవుడవే, అయినను నీవు రక్షకుడవే, అయినను నీవు గొప్పవాడవేనయ్యా. దేవానికి స్తోత్రం. ఆకాశమందు నా సీరుడానికి స్తోత్రాలు. మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి స్తోత్రమయ్యా. కనురెప్ప పాటైన కనుమోయక కాపాడుతున్న దేవ, కునికక నిద్రించక మమ్మల్ని మోస్తూ ఉన్న దేవ, గరుడ వలె మమ్మల్ని మోయువాడా, దేవానికి స్తోత్రం. మహిమా స్వరూపుడానికి వందనాలు, తేజోమయుడానికి వందనాలు. మహిమా ప్రభావములను ధరించుకున్నవాడ, బలమున నడికట్టుగా ధరించుకున్నవాడ, మహిమా స్వరూపుడానికి స్తోత్రం. ఎన్నటెన్నటికి మారక మార్పు నొందకుండా ఉన్నవాడ, మార్పు లేని వాడానికి స్తోత్రం. దేవానికి స్తోత్రాలయ్యా. మాకు చాలిన దేవుడవు, మాకు సరిపోయిన దేవుడవు, మా ఎల్ షడాయ్ దేవుడవు, మా ఎల్ రోయి దేవుడవు, హిమానుయేల దేవుడవు. దేవానికి స్తోత్రం. నిత్యము మా దాగుచోటుగా ఉన్నావు. మా దుర్గమానికి వందనాలు. మా కేడమానికి వందనాలు. మా బలమానికి వందనాలు. విసిరే వెళ్ళి మరలి రాని గాలి వంటి ఆయుష్షు మాది. నీటి మీద తేలియాడే నీటి బుడగ వంటిది మా ఆయుష్షు. మా ప్రాణాలే పాటివి దేవా. గట్టిగా పట్టుబడితే ఊపిరి విడిచేస్తాం. బలవంతుడా నీకు స్తోత్రం. ఓ ఘనుడానికి వందనాలు. నిన్నటి దినం మా మీద నీకెంత ప్రేమ ఉందో, ఈ దినానికి మరింత అధికమైన ప్రేమ పుట్టుకొస్తుంది. మా విషయంలో మీకు పుట్టుచున్న నూతనమైన ప్రేమ బట్టి వందనాలు. దేవానికి స్తోత్రాలు. నిన్నటి ప్రేమే ఈ రోజుకైతే చాలదు, మొన్నటి ప్రేమే ఈ దినానికైతే చాలదు. కానీ మా పట్ల, మా విషయంలో, మా మనస్సు, మా హృదయాలు, మా బుద్ధిని చూసి కూడా మీకు క్రొత్తగా ప్రేమ కలుగుతుంది. లోకంలోని ప్రేమలన్నీ మారిపోతున్నాయి. లోకంలో కాలములు, పరిస్థితులు, వాతావరణము, మనుషులు అన్నీ మారిపోతున్నాయి. కానీ నీవు మాత్రం మార్పు లేని వాడవు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుకనే మీరు లయం కాలేదంటున్నావు. దేవానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా,
సింహాసనసీనుడా నీకు స్తోత్రం. దేవా నీకు వందనాలయ్యా, 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 వందనాలయ్యా. ఓ గొప్ప దేవా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. నాలో సత్క్రియలు ఆరంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. నాలో సత్క్రియలు ఆరంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. నిరక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి. నిరక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. నాలో సత్క్రియలు పాడదాం, పాడదాం, అందరం పాడదాం. నీలో సత్క్రియలు ఆరంభించాడు. సత్క్రియలు ఆరంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ఆరంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. జీవపు వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకొసగితివే. జీవపు వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. ప్రభువాని కల్వరి త్యాగము చూపెనేని నాలో. పాడాలి, అందరూ పాడాలి. నాలో సక్రియలు ఆరంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువాని
కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిశ్చితివే. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిశ్చితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. నాలో సక్రియలు అల్ఫావో మేఘవు నీవైతివే. నాలో సక్రియలు ఆరంభించిన అల్ఫావో మేఘవు నీవైతివే. నాలో సక్రియలు ఆరంభించిన అల్ఫావో మేఘవు నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. నాలో సక్రియలు ఆరంభించిన అల్ఫావో మేఘవు నీవైతివే. నాలో సక్రియలు ఆరంభించిన అల్ఫావో మేఘవు నీవైతివే. నాలో సక్రియలు ఆరంభించిన అల్ఫావో మేఘవు. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. నాలో సక్రియలు ఆరంభించిన అల్ఫావో మేఘవు నీవైతివే. అవును, దేవుడు నీలో ఆరంభించిన ఆ సత్క్రియలో అపవాది ముట్టలేదు. సంపూర్ణునిగా మనల్ని కాపాడడమే ఆయన సంకల్పం. శాశ్వతమైన రాజ్యములో వారసులను చేయడమే ఆయన అనాది సంకల్పం. ఈ లోకం నుండి వేరు చేయడమే ఆయన దయా సంకల్పం. నిజంగా ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప సంకల్పము మన ఎడల కలిగి ఉన్నాడు ప్రభు. స్తుతించడం తప్ప మనం ఏం చేయలేం. కానీ మనం హృదయపూర్వకంగా ఒప్పుకోగలగాలి. దేవా, నాలో నీవు ఆరంభించిన సక్రియలను బట్టి వందనాలు. నాలో మొదలు పెట్టిన నీ అనాది సంకల్పాన్ని బట్టి వందనాలు. నీవే దాన్ని ముగించుకుంటావు, నీవే దాన్ని సంపూర్ణం చేసుకుంటావని నీ నోటితో నువ్వు ఒప్పుకోగలగడమే నువ్వు చేయగలిగిన పని. అంతకంటే ఎక్కువ ఏం చేయలేవు. మన మనసు ఎలాంటిది, మన బుద్ధి ఎలాంటిది, మన హృదయం ఎలాంటిది, మన క్రియలు ఎలాంటివి, మన విశ్వాసం ఎలాంటిది, మన ఆలోచనలు ఎలాంటివి మనకి తెలుసు మన గురించి. కానీ ప్రభు అంటున్నాడు, ఎప్పుడో ఆరంభించాను. పౌలు అంటాడు, నాలో ఆరంభించిన క్రియను, ఆ సత్క్రియను యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించగలడని రూఢిగా నమ్ముతున్నాను. మనం ఎంత మహిమ గలవారమోనండి, ఎంత మహిమ గలవారమో. నువ్వెంత మహిమ కలిగిన వ్యక్తివో.
పరిశుద్ధుడైన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకం చూడొద్దు, ఈ లోకంలో నీకు ఎదురయ్యే పరిస్థితులు చూడొద్దు, సమస్యలు అంతకంటే చూడొద్దు. కానీ నీ మీద ఉన్న అనాది సంకల్పం వేల వేల సంవత్సరాల క్రితమే నీ గురించి ఒక ప్లాన్ గీయబడింది, నీ గురించి ఒక ఉద్దేశం రచించబడింది. ఆ ఉద్దేశం కోసమే కృప చూపుతా వస్తున్నాడు, ఆ ఉద్దేశం కోసమే ప్రేమ చూపిస్తా వస్తున్నాడు. స్తుతిస్తావా ప్రభుని? నాలో సత్క్రియలు ఆరంభించావు, నన్ను సంపూర్ణునిగా చేయడానికి, పరిశుద్ధునిగా చేయడానికి నీ రక్షణని ప్రాకారములుగా ఇచ్చావు. ప్రభువా నీకు వందనాలయ్యా అని స్తుతిస్తావా? మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారమండి మనము. మహిమా ప్రభావములతో నీవు వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవదూతల కంటే కొంచెమే తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవునిలో నీ స్థానం ఎలాంటిదో తెలుసుకో, అదే నీ స్తుతి. దేవునిలో నీ విలువ ఎంత అది తెలిస్తే ఈ లోకము నిన్ను మృంగివేయదు, ఈ లోకము నీ హృదయాన్ని చెరపట్టదు, ఈ లోకము నీ నమ్మకాన్ని చెరపట్టదు, నీ దేహాన్ని చెరపట్టదు, లొంగ తీసుకోలేదు. దేవునిలో నీ స్థానం ఎలాంటిదో, దేవునిలో నీ విలువ ఎలాంటిదో తెలిస్తాయి. అందుకే భక్తులు పాడుకున్నారు, నేను ఎక్కడెక్కడో నిర్మింపబడట్లేదయ్యా, నీ మీదే నా జీవితం అమర్స్తున్నావు, నీ మీదే నేను కట్టబడుతున్నాను, నేనెందుకు భయపడాలి? నువ్వు దేవుని మీద కట్టబడుతున్నావు. స్తుతించు ప్రభుని. నీ జీవితం, నీ ఉద్దేశం, నీ పట్ల దేవుని ప్రణాళిక జ్ఞాపకం చేసుకో. ఓ అది ఎంత అద్భుతమైనదో, మహిమకరమైనదో. నువ్వు అనుకుంటున్నావే మనిషిగా పుట్టి అనవసరంగా పుట్టానని, అలాంటి నీ కోసమే పరలోకం కట్టాడు దేవుడు. ఆ పరలోక బంగారు వీధులలో నువ్వు తిరగాలని, చీకటి లేని, రాత్రులు లేని, పగలు ఎండ లేని, ఆకలి దప్పులు లేని ఆ సౌందర్య పట్టణములో నిన్నొక స్తంభంగా చేయడానికి పరలోకం నిర్మించాడు ఆయన. కానీ మనమేమో ఈ భూమి మీద ఎందుకు పుట్టేమా అనుకుంటున్నాం. నో, we have a glorified purpose. పరిశుద్ధమైన ఉద్దేశం. ఆ పరలోకం ఎంత అందమైనదో తెలుసా? ఆ అందమంతా నీ కోసమే. ఈ భూమి మీద బంగారం కోసం, భవనాల కోసం, ఓ భోగభాగ్యాల కోసం తన్నుకలాడుతున్నారు. కానీ నీ కోసం అక్కడ అమూల్యమైన వెల కట్టలేని రత్నాలతో నిన్ను పొదిగిస్తున్నాడు. అక్కడ బంగారు వీధులేస్తున్నాడు. అక్కడ ఒకసారి నీ భవిష్యత్తు ఊహించుకో. పరలోకంలో నువ్వు పొందబోయే ఆ పరిశుద్ధ స్వాస్థ్యాన్ని ఊహించు. ఊహించుకోవడం కాదు, గుర్తు చేసుకో. ఆ పరలోకము నీ మనసులో ధైర్యం నింపుతుంది. ఆ పరలోక పట్టణమే నీకు ధైర్యం ఇస్తుంది. పరదేశులుగా కాదు మనం అక్కడికి వెళ్ళేది, వారసులుగా వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళబోతున్నాం. ప్రభు రాబోతున్నాడు మనల్ని తీసుకువెళ్ళడానికి. ఎంత గొప్ప భాగ్యవంతులం మనం.
అల్ఫా ఒమేగయైన నా ప్రాణ ప్రియునికి నిలువెల్ల నివేదించి మై మరతునే. అల్ఫా ఒమేగయైన నా ప్రాణ ప్రియునికి నిలువెల్ల నివేదించి మై మరతునే. నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో ప్రవేశింతునే. పరిపూర్ణమైన పరిశుద్ధులతో నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో ప్రవేశింతునే. పరిపూర్ణమైన పరిశుద్ధులతో. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము. కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు తలపోయుచూనే పరవశింతునే. కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు తలపోయుచూనే పరవశింతునే. రాజ్యాది రాజుతో స్వప్నాల సౌధములో విహరింతునే. నిర్మలమైన వస్త్రధారిణై రాజ్యాది రాజుతో స్వప్నాల సౌధములో విహరింతునే. నిర్మలమైన వస్త్రధారిణై. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము. జయించిన వాడై సర్వాధికారి అయి సింహాసనాసీనుడై నన్ను చేర్చుకొనును. జయించిన వాడై సర్వాధికారి అయి సింహాసనాసీనుడై నన్ను చేర్చుకొనును. సియోను రాజుతో రాత్రి లేని రాజ్యములో ఆరాధింతునే. వేవేల దూతల పరివారముతో సియోను రాజుతో రాత్రి లేని రాజ్యములో ఆరాధింతునే. వేవేల దూతల పరివారముతో. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది.
అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము, నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో ప్రవేశింతునే, పరిపూర్ణమైన పరిశుద్ధులతో. పడదామా? నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో ప్రవేశింతునే, పరిపూర్ణమైన పరిశుద్ధులతో. అందరూ నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో ప్రవేశింతునే, పరిపూర్ణమైన పరిశుద్ధులతో. రాజాది రాజుతో స్వప్నాల సౌధములో విహరింతునే, నిర్మలమైన వస్త్రధారిణై. రాజాది రాజుతో స్వప్నాల సౌధములో విహరింతునే, నిర్మలమైన వస్త్రధారిణై. సియోను రాజుతో రాత్రి లేని రాజ్యములో ఆరాధింతునే, వేవేల దూతల పరివారముతో. సియోను రాజుతో రాత్రి లేని రాజ్యములో ఆరాధింతునే, వేవేల దూతల పరివారముతో. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము, వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది, వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అందరం వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును, వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది, వరుని వలె. శ్వాసంతో పాడాలి. సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము, వరుని వలె. ఆ సంఘం నువ్వు నేనే. ధరించుకున్నది, వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడవైన దేవ, మహిమా స్వరూపుడా, మహిమ గల రాజా, మహామహిమలో రానయ్యున్నవాడా, ఉన్నతమైన నీ గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. భూమి మీద మా జీవితం మట్టిలోనిదే, మట్టితోనే నిర్మింపబడ్డాం. కానీ ఈ మట్టి తరువాత మా కోసం ఏర్పాటు చేసిన మహిమ రాజ్యం, ఓ ఎంత ఉన్నతమైనదో, ఎంత ఆశ్చర్యమైనదో. ఈ మట్టిలో బ్రతికి 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 ఆ మహిమను చూడలేక మా నేత్రాలు మట్టిలోనే మూసుకొని పోతున్నాయి. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమ మహిమాయుక్తమైనది, మమ్మల్ని పిలిచిన పిలుపు మహిమాయుక్తమైనది, మాకిచ్చిన విశ్వాసం మహిమతో నిండింది, మాకిచ్చిన నిరీక్షణ మహిమతో నిండింది, మా కోసం కట్టబడుతున్న రాజ్యం మహిమతో నిండినది.
మా ఈ దీన శరీరాలు మట్టి మత్స్యమైన ఈ శరీరాలను మహిమా శరీరముగా మార్చబడు దినమాసన్నమవుతున్నది. దేవా, మా కోసం మీరు దాచి ఉంచిన ఆశ్చర్యమైన నీ కృపలన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. పరలోక సంబంధమైన దీవెనలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని వెదకి వచ్చావు. మా పితరుడైన ఆదాం చేసిన పాపను బట్టి పాపం చేసి మహిమ పోగొట్టుకున్నాం. అంత మాత్రాన మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఓ తండ్రి, నీకు వందనాలు. మీరే మాలో క్రియ చేస్తున్నారు, మీరే విశ్వసింపజేస్తున్నారు, మీరే హృదయం వెలిగిస్తున్నారు, మీరే నడిపిస్తున్నారు, మీరే బలం ఇస్తున్నారు, మీరే ప్రేరేపిస్తున్నారు, మీరే ధైర్యపరుస్తున్నారు. ఆ రాజ్యం కొరకు మీరే మమ్మల్ని కట్టుచు ఉన్నారు, మీలోనే మమ్మల్ని నిర్మిస్తున్నారు. ఓ దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరలోకమందున్న దేవా, నీకు స్తోత్రం. మా కోసం కట్టబడిన పరలోక రాజ్యముకై స్తోత్రం. అందరం పరలోకము వైపు చేతులు చూపుతూ, ప్రభువా, నా కోసం నిర్మించిన పరలోక పరిశుద్ధ పట్టణముకై స్తోత్రం అని మన రెండు చేతుల పరలోకము వైపు చూపుతూ ప్రభుకు స్తోత్రం చెప్తాం. నీ కోసం నిర్మింపబడిన పరలోక రాజ్యం నువ్వు తెలుసుకోవాలనే ప్రభు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు మట్టిలో పుట్టి మట్టిలో చనిపోవాలని కాదు, పర సంబంధమైన మహిమాయుక్తమైన దేశం, పట్టణం, రాజ్యం నీ కోసం సిద్ధమైంది. దానికోసమే ఈ యాత్రా జీవితం. ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ పరలోక రాజ్యం కొరకు మా ప్రాణం, ఆత్మ, దేహములు మీరు సిద్ధం చేస్తూ మా పక్షముగా మాలో మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళుపకారములన్నిటిని బట్టి స్తోత్రం చేయాలి. ఇంతవరకు ఎన్నెన్ని ఆలోచన చేసినా మీ కృపే కనపడుతుంది, ఎన్నెన్ని తలపోసినా నీ దీర్ఘశాంతమే కనపడుతుంది, ఏమని వివరించ ప్రయత్నించినా నీ ప్రేమే కనపడుతుంది. దేవా, సకలమైన నీ కార్యాలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ, ఇంతవరకు నీ ప్రశస్తమైన సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక అద్భుతమైన భాగం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ మాట దేవుని మహిమ గలదై. దేవుని, ఈరోజు ఉదయం వాక్యం చూసారా? చూసిన చేతులు చూపించండి. దేవుని మహిమ గలదై దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఇది పరలోక పట్టణం, పరలోక రాజ్యం, పరలోక దేశం, పరలోక పురం, దేవుని రాజ్యం, ఇవన్నీ కూడా ఎవరి కోసం నిర్మింపబడినవి? అక్కడ కనపడుతుంది మన విశ్వాసం కదా. పరలోకం ఎవరి కోసం నిర్మింపబడింది? నా కోసం అని చెప్పే విశ్వాసం కూడా లేదా? పరలోకం నా కోసం నిర్మింపబడినది.